బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఇష్యూ ముదురుతూ ఉంది. హైకమాండ్ తో భేటీకి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. చర్యలు తీసుకోవడానికి ముందే ఢిల్లీకి పయనమయ్యే అవకాశం ఉంది సురేఖ అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఢిల్లీ పెద్దలు కలిసేందుకు కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు సురేఖ. అవును, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు సురేఖ. ఈరోజు రేపు రాహుల్ గాంధీతో కొండా సురేఖ భేటీ అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొండా సురేఖ విషయంలో వివాదంపై కేసీ వేణుగోపాల్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపిస్తూ ఉన్నారు. బీసీ బిడ్డగా తనకు జరుగుతున్న అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాను అంటూ ఉన్నారు సురేఖ. కొండా సురేఖతో రాజీనామా చేయిస్తారా లేక ఇంకో ఛాన్స్ ఇస్తారా అనే చర్చ జరుగుతూ ఉంది. గత 2-3 రోజులుగా జరుగుతున్న చర్చ ఇది. బట్ ఈ రోజు పీక్స్కి చేరుకుంటుంది. కారణం ఇప్పటికీ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు దీనికి తోడుగా రాహుల్ గాంధీని కలిసి అసలు విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, క్లారిటీ ఇచ్చే ప్రయత్నమో లేకపోతే వివరించే ప్రయత్నమో చేస్తారు అనేది వినిపిస్తున్న మాట కొండా సురేఖ విషయంలో. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? ఒకవేళ కొండా సురేఖ రాహుల్ గాంధీ కలిసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఎప్పటికీ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉంది. అసలు ఏం జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు గాంధీ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు కొండా సురేఖ ఎప్పుడు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది? అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? చెప్పచ్చినట్టు కొండా సురేఖ రాహుల్ గాంధీతో ఈ రోజు లేదా రేపు కూడా కలిసేందుకు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే అటు ఫైనల్ రిపోర్ట్ కూడా తయారైంది. ఈ రోజు ఫైనల్ రిపోర్ట్ కొండా సురేఖ అంశానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ను క్రమశిక్షణ కమిటీ అటు ఏఐసీసీకి ఇటు పిసిసి పెద్దలకు కూడా ఇవ్వనుంది. కాబట్టి ఆ రిపోర్టు రాకముందే కూడా ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి రాహుల్ సోనియా గాంధీలను కలిసి ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను కూడా బ్లేమ్ చేయడం, తనను కూడా దానికి బలి చేయడం అంటూ కూడా సరికాదు అంటూ చెప్పేందుకు కూడా కొండా సురేఖ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నా. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే నేడు లేదా రేపు వెళ్ళి కూడా కొంత వాళ్ళని కలిసి వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. అటు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ కలిసినప్పటికీ కూడా ఆయన నుంచి కూడా సానుకూలమైనటువంటి అక్కడ నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించలేదు. వెళ్ళి స్టేట్ లోనే తెలుసుకోవాలని చెప్పడం ఏదైతే ఉందో కొండకు కొంచెం నిరాశ కలిగించిందని చెప్పాలి. దాంతో ఏఐసీసీ అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసి తను సీనియర్ మంత్రిగా పార్టీలో ఉన్నారు కాబట్టి, పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, 5 సార్లు ఎమ్మెల్యే కాబట్టి దానికి సంబంధించి సైతం కూడా వీటన్నిటిని కూడా వివరించి చేసినటువంటి వ్యాఖ్యలు, తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు, కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి తనపై రుద్దడం ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతూ కూడా దాని నుంచి కూడా ఇది ఒక్కసారి దాన్ని మినాయింపు ఇవ్వాలని చెప్పి కూడా కొండా సురేఖ అక్కడ నివేదించేటువంటి ఛాన్స్ ఉంది. మరొక పక్క సచినట్టు కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తుంటే కమిటీ రిపోర్ట్ కు సంబంధించి మాత్రం కమిటీ రిపోర్ట్ లో ఏముంది, కమిటీ రిపోర్టు ఏ విధంగా కొండా సురేఖ మీద మెజార్టీ ఎమ్మెల్యేలకు సైతం కూడా అటు చర్యలు తీసుకోవాలంటే కొంతమంది సైతం కూడా కొంత కమిటీ రిపోర్ట్ కూడా ఆ కమిటీ రిపోర్ట్ సంబంధించినటువంటి చర్యలు కూడా వద్దని చెప్తున్నారు. కాబట్టి అటు కొండా సురేఖ ఎపిసోడ్ కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద స్పందించడం కాకుండా అటు పిసిసి క్రమశిక్షణ కమిటీ అటు పార్టీ పరంగా చూసుకుంటుందని చెప్పి నిన్న ప్రభుత్వ పరంగా మాట్లాడి చాలా ఈజీగా తీసేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టేలా కూడా నిర్వహించారు. దానికి కొండా సురేఖ సైతం కూడా అసలు ఈ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళు ఎన్నుకున్నటువంటి అదృశ్య శక్తి ఏంది, ఇదంతా కూడా కొండా సురేఖ కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించి ఎందుకంటే పార్టీలో గతంలో కంటే ఈసారి కొంత భిన్నంగా కూడా వారికి సంబంధించి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ గతంలో సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒకసారి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరించారు. కానీ ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో యాక్షన్ అనేది కూడా సీరియస్ గా ఉంటుందని చెప్పి కూడా కొండా సురేఖ వర్గీయులకు కూడా అనుమానం ఉంది. మరొక పక్క రాష్ట్ర నేతల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రుల్ని కలిసేందుకు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిని పర్సనల్ గా కుటుంబ సభ్యులు తిట్టారు కాబట్టి కొండా సురేఖ సైతం కూడా
లేఖలో నోటీసులకు సంబంధించి వివరణ ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వలేదు కాబట్టి కొంత కలిస్తే ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి కూడా కొండా సురేఖ అటు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆమె ఏఐసిసి పెద్దల వద్దకు తీసుకెళ్లి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను వివరించనుందని చెప్పి మరి గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి కొండా సురేఖ ఎప్పుడు వెళ్తారో అపాయింట్మెంట్ ఇస్తారా రాహుల్ గాంధీ, ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కలిసింది కనీసం మీరు గుర్తు చప్పుడు కాకుండా ఎన్ని కలిసింది కాబట్టి అటు ఏఐసిసి పెద్దల్ని కలిస్తే కూడా మరి ఎవరికి తెలియకుండా కలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. తన మీద వేటు వేయాలని పార్టీలో కొంతమంది కుట్ర చేస్తున్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తన మీద ఇటువంటి కుట్ర అనేది కూడా భగ్నం చేయాలి, వాటికి సంబంధించి తన మినహాయింపే వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి కూడా కొండా సురేఖ నివేదించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కొండా సుస్మిత సైతం కూడా గతంలో చూస్తాం వ్యాఖ్యలు చేయగానే మళ్ళీ ఆ వ్యాఖ్యలను కొంత వెనక్కి తగ్గి రాహుల్ గాంధీని కానీ పార్టీని కానీ సోనియా గాంధీని కూడా ఎవరిని అనలేదని కొండా సురేఖ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాదు కదా అని కొండా సుస్మిత చెప్తుంటే కొండా సురేఖ సైతం కూడా ఎక్కడ కూడా మొన్న మల్లికార్జున కలిసినప్పుడు గాంధీ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానివ్వండి ఎక్కడ ఏమనలేదని తెలిపినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఫైనల్ గా కూడా అటు మల్లికార్జున ఖర్గే చేతిలో కూడా లేనటువంటి అంశం కాబట్టి వచ్చినట్టు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వద్దనే తన బాధను తనకు వచ్చినటువంటి ఇబ్బందులను ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా వివరించేందుకు కూడా ఢిల్లీ వెళ్లేందుకు జాతీయ నాయకత్వం ఎందుకు ఆలోచనలో ఉంది, ఎందుకు యాక్షన్ తీసుకునేందుకు లేట్ చేస్తుంది, లేకపోతే యాక్షన్ తీసుకునేందుకు ఎందుకు అంతగా వెంటనే అంత యాక్టివ్ మోడ్లోకి వెళ్ళట్లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఇక్కడి నుంచి ఏమైనా ప్రెషర్ వస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనే అంశానికి సంబంధించి ఏమైనా ఆలోచనలో ఉందా? సచిన్ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి కాబట్టి ఒక క్యాబినెట్ మినిస్టర్ ను బర్తరాఫ్ చేసిన ఆమె మీద పార్టీ పరంగా చర్యలు తీసుకొని పార్టీ నుంచి తప్పించిన దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతుంది, అది పార్టీకి మైనస్ అవుతుంది. కేవలం తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అంశం కాబట్టి అసలు కమిటీ వేయకుండా రిపోర్ట్ మీద చర్చ జరగకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొండా ఫ్యామిలీ మరింత అటు సురేఖ ఫ్యామిలీ నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు, పార్టీ మీద కానివ్వండి అగ్ర నాయకుల మీద కూడా ఇంకా ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం మేము నడుస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కానివ్వండి అటు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కాబట్టి రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ కు సంబంధించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏంటన్న దానిపైన పూర్తి స్థాయిలో కూడా అటు నివేదిక పైన ఆధారంగా అది పార్టీ పరంగా తీసుకోవాలి. నేరుగా ముఖ్యమంత్రి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకోవడానికి లేదు కాబట్టి వారి నుంచే పార్టీలో ఉన్నటువంటి ఏవైతే వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా వాళ్ళు చర్యలకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతుంది, ఈరోజు టీ కాంగ్రెస్కి సంబంధించి ఒక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే కొండా సురేఖ ఇటు హైకమాండ్తో నేరుగా మాట్లాడుకునేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. మొన్నటికి మొన్న మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారనే అంశం తీవ్ర చర్చాంశం అయిన తరుణంలో ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీని కలిసి అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అటువంటి సమాధానం వినిపిస్తూ ఉంది. హైకమాండ్తో భేటీకి కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏఐసిసికి క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. చర్యలు తీసుకోవడానికి ముందే ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు సురేఖ. ఈరోజు రేపు రాహుల్ గాంధీతో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు కొండా సురేఖ. వివాదంపై కేసీ వేణుగోపాల్తో కూడా ఫోన్లో సంభాషించారు ఆమె. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపిస్తూ ఉన్నారు. బీసీ బిడ్డగా తనకు జరుగుతున్న అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాను అంటూ సురేఖ చెప్పుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. తన స్నేహితుల దగ్గర కొండా సురేఖతో రాజీనామా చేయిస్తారా లేకపోతే ఇంకో ఛాన్స్ ఇస్తారా అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. గారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు.
వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండ సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి, ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం